సమాజంలో మేమంటే న్యాయం ఎందుకు జరగట్లేదు సార్? డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కనీసం విచారించిన దాఖల్లో కూడా లేదు సార్. అంటే డబ్బు ఆధారాలు ఉంటే సరిపోవు. కొద్దిగా గత 6 నెలలుగా నేను ప్రయత్నిస్తున్నది అయితే అందరికీ తెలుసు, మీడియా ద్వారా. నన్ను బేస్గరి స్వర్ణలత డమరేశ్వర్ అనే భార్య భర్తలు చేరదీసి గత 5 ఏళ్ల నుంచి నేను దాచుకుంటున్న నా దగ్గర, బయట నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా నా దగ్గరే దాస్తారు డబ్బులన్నీ. మొత్తం సుమారుగా 2 కోట్ల వరకు సొమ్ము, 600 గ్రాముల బంగారాన్ని నా నుంచి తీసుకుని అడిగినప్పటి నుంచి నన్ను చంపడానికి ఇక్కడ బెదిరిస్తూ మా వాళ్ళకు కూడా, ఇదిగోండి ఈవిడ దగ్గర ఒక 50 లక్షలు తీసుకున్నాను, ఈవిడ మా హెడ్, ఈవిడ దగ్గర నుండి కూడా తీసుకున్నాను, నేను ఒక 2 ఆడపిల్లలు పెంచుతున్నాను, వాళ్ళకు ఒక దారి చూపిస్తాము, మేము ఒక కాలేజీ కట్టి అందులో నీకు పార్ట్నర్షిప్ గా నేను జాయిన్ చేస్తాము, నీ పిల్లలకు ఒక ఆదరణ చూపిస్తానని అంటే నమ్మి అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి ప్రతి నెల నేను ఇచ్చిన అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయన్నా. నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆయన పలుకుబడి బలాన్ని ఉపయోగించుకుని నేను స్టేషన్ కి 6 నెలల చుట్టూరు తిరుగుతున్నా, కనీసం విచారించడానికి కూడా వాళ్ళు పిలిపించట్లేదన్నా. ఆయన వెనకాల ఆయన పనిచేసే కృష్ణారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఉన్నారన్నా. ఆయన ఎక్కడికక్కడ, ఎందుకంటే మదనపల్లి ఇలాంటి ఇది ఒకటే జరగదన్నా. మదనపల్లిలో ఏంటి అంటే డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని అన్యాయాలన్నా జరుగుతాయి, ఎంతైనా చేసేయచ్చు. ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది. దానికి సాక్షిగా ఒక నిమిషం ఉండండి అన్న. మేము ఎన్నో సార్లు అర్జీ పెట్టినాము, కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాను, డిఎస్పీ సార్కి అర్జీ పెట్టినాము. స్టేషన్ చుట్టూరు గత 6 నెలల నుండి ప్రయత్నిస్తున్నాను, కనీసం పిలిపించి ఏం జరిగిందనే అడిగే దాఖలాల్లో కూడా పోలేదన్నా. గొంతు చించుకుని అడుస్తుంటే నన్ను ఇదిగోనన్నా చంపడానికి కూడా ప్రయత్నించారు. కృష్ణారెడ్డి పేరు బయటకు వస్తే నన్ను చంపుతానని చెప్పి బెదిరించిన ఆడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ మనుషుల్ని స్టేషన్ వద్ద కూడా పంపించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయన్నా. ఇదిగోండి, నేను కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాను. నేను గ్రీవెన్స్ కి వచ్చి అర్జీ పెట్టుకుంటుంటే అక్కడి నుంచి కూడా ఆయనకి ఫోన్ ఇన్ఫర్మేషన్స్ వెళ్తాయన్నా. నా దగ్గర నుండి తీసుకుని ఫోటోస్ ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కరు అన్న 5 మందిని ఇన్ఫార్మ్ చేసి నా వెనకాల ఇదిగోండి అన్న. పోలీస్ స్టేషన్ కి మేము వెళ్తే నా వెనకాలే, మేము వెళ్ళింది కూడా అక్కడికి ఫోటోల ద్వారా వెళ్ళిపోతాయన్నా. మేము ఎక్కడ వెళ్తున్నామని నా వెనకాలే ఫార్వర్డ్ చేసి నాకు న్యాయం జరగకుండా ఎక్కడికక్కడ పలుకుబడి డబ్బుని ఉపయోగించుకుని నాకు అన్యాయం జరుగుతుంది. నాకు ఇక్కడ అయితే నమ్మకం లేదన్నా. ఈ యొక్క పోలీసు వ్యవస్థ పైన కానీ కలెక్టర్ గారి మీద కానీ ఎక్కడ కూడా నాకు ఏదైనా న్యాయం జరిగేటట్టుగా అయితే నాకు నమ్మకం లేదు. కాబట్టి దయించి కలెక్టర్ గారు నాకు చనిపోవడానికి అనుమతి తెప్పించండి. ఎందుకంటే ఇది రాలేనప్పుడు వీళ్ళందరికీ నేను డబ్బులు అయితే తెచ్చి ఇవ్వలేను. కాబట్టి నాకు కలెక్టర్ గారు అనుమతి ఇస్తే నేను ఇక్కడే ఏదైనా చేసుకుని వస్తా. ఎందుకంటే మేము న్యాయం వరకు ఎంతైనా పోరాడుతున్నా ఇక్కడ న్యాయం జరగదు. మదనపల్లిలో జరిగేదంటే ఇదే. డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. మదనపల్లి జిల్లా అయిందని స్టేషన్ చుట్టూరు 6 నెలలు తిరిగినాను నేను. అక్కడైతే న్యాయం జరగదా. జిల్లా అయింది, ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, ఎంతో అంతా మా వైపు చూసి దయచేసి నాకు న్యాయం జరిగేటట్టు చేస్తారని ఎంతో ఆశలతో వచ్చినాను. ఇక్కడ కూడా వాడు పలుకుబడి డబ్బు ఉపయోగించి నాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేకుండా చేస్తున్నాడన్నా. దానికి సాక్ష్యాలు నేను మీకు చూపించింది అన్నా. సుమారుగా 2 కోట్ల వరకు రావాలన్నా. 600 గ్రాముల బంగారం. నాకు కిందటి బుధవారం మేము గ్రీవెన్స్ లో మేము 2వ తేదీన గ్రీవెన్స్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినానన్నా. అక్కడ సారాలు పిలిపించి నన్ను ఎంక్వైరీ చేశారు, నన్ను మాత్రమే, వాళ్ళు పిలవలేదు. నా దగ్గర ఆధారాలన్నీ తీసుకున్నారు. అది తెలిసి వాళ్ళు కూడా పిలిపిస్తే బుధవారం వరకు నాకు టైం ఇవ్వండి అని చెప్పి 7వ తేదీ నాకు ఫోన్ చేయించారు పెద్ద మనుషులతో. మీకు బంగారం డబ్బు ఇస్తామమ్మా, మాకు ఒక బుధవారం వరకు టైం ఇవ్వండి అని చెప్పి నమ్మించి గ్రీవెన్స్ నుండి వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేయించి అక్కడ కూడా అన్యాయమే. ఎందుకంటే మీరు చెప్పిన మ్యాటర్ ఏది రాదు సార్. మేము ఇచ్చిన గ్రీవెన్స్ లో వాళ్ళకి అనుకూలంగానే స్టేషన్ లో సిఏ గారు ట్రాన్స్ఫర్ లో ఉన్నారు, ఎస్ఐ గారు లేనప్పుడు స్టేషన్ నుంచి కూడా స్టేట్మెంట్ ఎలా వెళ్తుంది? పిలిపించామని చెప్పి ఒకటే